దేవుని వాక్యానికి లోబడే విషయంలో ఎవరైనా దేవుడు అలా చెప్పాడు కానీ అలా ఏం చేయనక్కర్లా, ఇలా కూడా చేయొచ్చు అని మీతో అన్నారనుకోండి, మీరేం చేస్తారు? నేనైతే ఎవరేం చెప్పినా దేవుని వాక్యానికే లోబడతా. ఎవడో ఏదో చెప్పాడు కదా అని చెప్పి దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన దానికంటే నా ఫ్రెండ్ చెప్పింది ఇంకా తెలివిగా అనిపించింది, అదే రైట్ అనిపించింది, అదే కరెక్ట్ అనిపించింది, దేవుడు అలా అన్నాడు కానీ ఈ రోజుల్లో మనకెలా కుదురుతుందండి అని చెప్పి చాలా మంది దేవుడు ఏం చెప్పాడో తెలిసి కూడా చివరికి వాళ్ళ బంధువులు చెప్పినట్టు చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్టు చేస్తారు. కనుక జాబ్ గురించి అయినా, పెళ్లి గురించి అయినా, ఇంటి గురించి అయినా, దేని గురించి అయినా ప్రజలు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. చెప్పేవాళ్ళు 100 చెబుతారు. మీరు మనుషుల అభిప్రాయాలు సీరియస్గా తీసుకుంటారా? దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటారా? నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లాభం కొరకు, ప్రయోజనం కొరకు అడ్డదారిలో పరిగెడితే మొన్న నిన్న ఇవాళ ఉన్నట్టు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఉండదు. సడన్గా నువ్వు ఊహించని టైంలో దేవుడు ఇచ్చిన టైం పూర్తయినప్పుడు దేని కొరకు నువ్వు పరిగెత్తి అడ్డదారులు తెచ్చుకున్నావో అది మొత్తం కాలి బూడిదైపోతుంది. నీకైతే మిగలదు. నువ్వైతే అనుభవించకుండా దేవుడు చేస్తాడు. నువ్వు చూస్తావు, పొందుకుంటావు, తెచ్చుకుంటావు, కానీ నువ్వు అనుభవించవు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పరిగెడితే వచ్చే ప్రయోజనాలు నిలబడవు. గుర్తుపెట్టుకోండి.